ఇప్పుడు అంకవీడు గ్రామ సంఘటన గురించి మాట్లాడుకుందాం. అక్కడ నిజంగా ఏమైంది? అక్కడ ఎప్పటి నుంచో రామాలయం ఉంది. కానీ రామాలయం నిర్మాణం చెయ్యకండి, మాకు గొంతేనమ్మ గ్రామ దేవత గుడి నిర్మాణం చెయ్యండి అని అక్కడ మెజారిటీ ప్రజలు అడిగారు అని చెబుతున్నారు. అయితే ప్రశ్న ఏమిటంటే, గ్రామదేవత గుడి నిర్మాణం చేయడం సరైనదా? ఎందుకంటే గ్రామ దేవతలకు సంబంధించిన ఆచార సంప్రదాయాలలో చాలా చోట్ల జంతు బలులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి విషయాలను చూపిస్తూ హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తూ కొందరు మతమార్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మతం మారిన కొందరు మాకు రామాలయం వద్దు, గొంతెనమ్మ గుడి కావాలి అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, అక్కడ రామాలయం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కొనసాగించడం మంచిదా, లేకపోతే దానిని పక్కన పెట్టి కొత్తగా గ్రామదేవత గుడి నిర్మాణం చేయడం మంచిదా? కానీ ఇక్కడే అసలు సందేహం వస్తుంది. నిజంగా హిందూ సంప్రదాయాలు పాటించే వాళ్ళు అయితే ఆలయం శిథిలాస్థితిలో ఉండగా ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ చెత్త చెదారం పడుతున్నా ఎందుకు ఆపలేదు? క్రిస్టియన్స్ కాదు, మేము ఇది గొంతెనమ్మ గుడి కాబట్టి కట్టదంటున్నారు, అంతేనా? ఇది నిజంగా గొంతెనమ్మ గుడేనా? గొంతెనమ్మ గుడేనండి. ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు? మా కులదైవం, మా మాలలకి కులదైవం ఏంటంటే గొంతెనమ్మ. ఎప్పుడు కూడా మేము గొంతెనమ్మ పండుగ అనేది జరుపుకుంటా, మా తరతరాల నుంచి వచ్చిన మా కులదైవం అండి, జరుపుకుంటా ఉంటాము. రాముల వారి విగ్రహాలు అంటే అప్పట్లో మా మాలలకి దళితులకి రామాలయం, రాములను ఎక్కడ ఇచ్చారండి? మాకు రామాలయం అనేది మా దళితపేటలో ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు కదా. అది కొద్ది సంవత్సరాల క్రితం ఏం చేశారంటే వైసెస్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చి పెట్టారండి. కొద్ది సంవత్సరాల క్రితం అంటే 30-40 సంవత్సరాలు అలా ఉంటుందండి. ఏం తీసుకొచ్చి పెట్టారు? రాముల వారి విగ్రహాలు, సీతారామ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారండి. అంతకుముందు అది గొంతెనమ్మ గుడి అండి. మేము అందరం కలిపి గొంతెనమ్మ గుడి జరుపుకునే వాళ్ళం. సీతారాముల విగ్రహాలు ఉన్నా వాటిని పూజించకుండా ఎందుకు వదిలివేశారు? అదే స్థలంలో గ్రామదేవతలను ప్రతిష్ఠించి పూజ చేయవచ్చు కదా. కానీ ఇప్పుడే మాకు గ్రామదేవత గుడి మాత్రమే కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఇంకా సీతారాముల విగ్రహానికి చేసిన దండను తీసివేయడంలో ఉద్దేశం ఏమిటి? విగ్రహాలను పూజించకూడదని క్రైస్తవ పాస్టర్లు ఎక్కువగా చెప్పడం వల్ల క్రైస్తవంలోకి మారిన హిందువులు ఇలా చేస్తుండవచ్చా? అందుకే సీతారాముల విగ్రహం మెడలో ఉన్న దండను కూడా తీసివేశారా? దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. నెక్స్ట్ పార్ట్లో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మరొక వీడియో ఉంది, తప్పక చూడండి.